ఇదైతే December 31 నైట్ మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాం. శ్రీకాకుళం సెలబ్రేషన్స్లో పార్టీకి వెళ్ళాం. మా చెల్లి, నేను అండ్ మా పిల్లలు అందరం కలిసి వెళ్ళాం. ఫుల్ చిల్ అయ్యాం, గట్టిగా గెంతుకున్నాం. కాసేపు పిల్లలు ఏడిపించారు కానీ తర్వాత వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. ఇంకా సాంగ్స్ పెడుతుంటే కాపీరైట్స్ పడిపోతున్నాయి కదా, సో కాపీరైట్స్ పడకూడదు కాబట్టి సాంగ్ లేకుండానే నా వాయిస్తో మా చిల్ మూమెంట్స్ చూడండి. December 31 నైట్ హ్యాపీ మూమెంట్స్ అండ్ ఎప్పటికీ మర్చిపోలేని మెమరీస్ కూడా అందులో ఉన్నాయి. మా చెల్లి నేను ఫస్ట్ టైం నాకు తెలిసి గట్టిగా ఎంజాయ్ చేసాం. బాయ్ నాన్న. 31 నైట్ ఫుల్ ఎంజాయ్ చేసాం. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం కానీ అమ్మని ఎక్కడికి తీసుకెళ్ళలేదని చెప్పి ఫస్ట్ ఈవినింగ్ ఇంకా చిన్న ప్లాన్లా చేసా రెస్టారెంట్కి. అమ్మని బయటికి తీసుకెళ్ళా. అంతే ఒకటికి రెండు అందరు చక్కగా ఇంట్లో మీకు ఏది చూసుకుంటారు. న్యూ ఇయర్ వీడియో తీసేవే మనకంత ఏట్రా చూత్ బావా తోసత్తా అది ఆర్మీ ట్రైనింగ్కి వెళ్తారు కదా వీళ్ళందరూ. మట్టి అంట. చూసారు కదా, ఫుడ్ వచ్చేలోపు వీళ్ళు చేసిన అల్లరి ఇలా ఉంటుంది. అప్పుడు కష్టంగా ఉన్నా సరే భరిస్తాం, నవ్వుకుంటాం. ఇలా ఎక్కువ మంది ఉంటే ఓకే మేనేజ్ చేయగలం కానీ ఇంకా తక్కువ మందిలో అల్లరి చేసినప్పుడే కొంచెం కష్టంగా ఉంటుంది. మా అమ్మ నవ్వుతూనే ఉంది. ఫుడ్ వచ్చేలోపు చేసిన అల్లరి ఇది. మినిమం ఒక 10-15 మినిట్స్ ఉంటుంది అంతే. కానీ ఎక్కడున్నా సరే ఎంజాయ్ మాత్రం తగ్గదు, ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. ఇది శ్రీకాకుళంలోని రెస్టారెంట్ నేమ్ కూడా నాకు ఐడియా లేదు, కరెక్ట్గా చూడలేదు, కానీ ఫుడ్ మాత్రం బాగుంటుంది. ఇంకా సిట్టింగ్ కూడా బాగుంటుంది, కొంచెం మండి టైప్ కదా, పిల్లలతో మనకి కంఫర్ట్ ఉంటుందని అక్కడికి వెళ్ళాం. బావా స్మైల్. ఇంకా ఇంకా ఒకసారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోండి. ఎవడు హీరో? చిన్న హీరో. ఓకే, నువ్వు మమ్మీకి ముద్దు పెట్టి వెళ్ళి చేయను. మమ్మీకి ఎవరు ముద్దు పెడతారు వాళ్ళకి చాక్లెట్ ఇస్తాను. మమ్మీకి ముద్దు పెట్టిన వాళ్ళకి చాక్లెట్ ఇస్తాను. రాజుకి ముద్దు పెట్టండి, రాజుకి. మమ్మీ కంటే మా చెల్లి నేను ఒక దగ్గర ఉన్నామంటే ఒకరికొకరు వేసుకుంటాం డైలాగ్స్. ఇంకా మా చెల్లి నన్ను రాజుని విన్నారు కదా ఎలా వేసుకుందో. అండ్ వీళ్ళకి తినిపిస్తూ తినటం చాలా కష్టం. ఈలోపు మేము పెట్టిన ఆర్డర్స్ అయితే వచ్చేసినాయి. చికెన్, మ్యాక్సిమం చికెన్ ఎక్కువ చెప్తాం, బటర్ నాన్ అండ్ చికెన్ కర్రీ. ఇంకా అందరం కలిసి తింటాకి మండీ టైప్ ఫుడ్ చెప్పా. అమ్మ అయితే ఇంకా బటర్ నాన్ తింటా అని చెప్పింది, అది ఆర్డర్ పెట్టా. ఈ లోపు అయితే మండి వచ్చేసింది. చూడటానికే కాదు, ఈసారి తింటాక కూడా బాగుంది. లాస్ట్ టైం స్పైసీ, ఈసారి బాగుంది. హ్యాపీ న్యూ ఇయర్. చాలు. ఫిబ్రవరి పంచడానికి ఇలా తింటా. అలా కాదు, కొంచెం పెద్ద మంది పట్టుకుంటారమ్మా. ఇలా పట్టుకుని ఇలా పట్టుకుంటారమ్మా, ఇలా ఎగరేయాలన్నమాట. ఇలా ఎలా తీయవట్.
యూట్యూబ్ చూసే వాళ్ళకి చేసే వాళ్ళకి ఇన్స్టా చేసే వాళ్ళందరికీ పెరుగు పచ్చడి ఆంటీ తెలుసు కదా కామన్గా. ఇంకా పెరుగు పచ్చడి ఆంటీకి మా అమ్మ పెద్ద ఫ్యాన్. ఆంటీ ఎలా తింటుందో మా అమ్మ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది చూసారు కదా. అండ్ ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ ఎలా ఉంది? సూపర్. ఫుడ్ సూపర్. పాకెట్లో వేసుకో. చెల్లి ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది న్యూ ఇయర్. అమ్మా చెప్పి ఇచ్చేంట అమ్మ నీకు మెత్త మా అమ్మ ఏంటంటే అది కూడా మిగిల్చుకున్నా ఇంకా మొత్తం క్లీన్ చేసేయండి అంటుంది. అలా కాదమ్మా అని చెప్పి డ్యాన్స్లు ఇలా వేస్తున్నాం. అలా ఉంటుంది. మధ్యాహ్నం కూడా ఏం తిన్నా తెలుసా ఇది ఎగురుతాం కదా మీద టీషర్ట్ కింద గింతే ఫుడ్ గట్టి తిన్నాం కదా, అరగాలి కదా. ఇంకా మా చెల్లి అయితే అందరూ ఉన్నప్పుడు ఇంకా అంటే కొంచెం జోయల్గా ఉంటాం కదా, ఇద్దరం యాక్టివ్గా ఉంటాం. సాంగ్స్ వినిపిస్తున్నాయి. న్యూ ఇయర్ అక్కడ బయట వేసారో రెస్టారెంట్లోనే వేసారో తెలియదు కానీ మంచి సాంగ్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇంకా రాజుని ఏడిపిస్తూ మమ్మల్ని చిల్ చేస్తూ మా చెల్లి అట్లా అనమాట. అలా ఉంటుంది. పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. రాజుని ఒక స్టెప్ వేయి అంటే స్టెప్ కూడా వేయడు. స్టెప్ కాదు కదా, మినిమం సపోర్ట్ చేయడు. ఒక ఫోటో అయినా తీసుకోడు. ఇంకా ఫోటో కూడా అడగను, వేస్ట్ అని నాకు అర్థమైంది క్లియర్గా. ఇంకా ఇది మా చెల్లి ఇలా కాదక్క ఇలా పెట్టు పోజెస్ అని చెప్పి ఇస్తుంది. ఈ క్లిప్ అయితే మా చెల్లి చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనుకుంటున్నా. కామెంట్ చేయండి మీరు కూడా, మీకు కూడా ఇలాంటి సిస్టర్స్ ఉంటే అని. నేను అలిగాను చూడండి. అక్క ఏది మూతి పన్ను మూతి అమ్మో ఎన్నాళ్ళకి నవ్వుతుంది అమ్మో. స్మైల్ ఏదమ్మా అమ్మమ్మ నువ్వు దుప్పటి కప్పుకొని మూతి పక్క వెళ్ళిపోయింది ఉంటుంది. చిన్న ఇష్యూ వల్ల అయితే అలిగాను, కానీ మా చెల్లి నేను నవ్వేంత వరకు ఊరుకోదు, నవ్వించేస్తుంది. ఫైనల్లీ అయితే నవ్వేస్తా. ఇలాంటి సిస్టర్ ఎవరికైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్తో మీ ముందుకి వచ్చేస్తా. అండ్ నా మెమరీస్ కూడా చాలా బాగా దాచుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.